హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలజని. ఈరోజు మా హస్బెండ్కి ఫీవర్ రావడం వల్ల నేను కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను. ప్రోమోగ్రానేట్ సీడ్స్ అండ్ క్యారెట్, బీట్రూట్ జ్యూస్, తర్వాత బీట్రూట్ చపాతి కూడా చేసుకున్నాను. ఎందుకంటే హెల్త్కి ఎంతో మంచిది కదా. ఈ రోజులలో అందరు బీట్రూట్ చపాతి చేసుకుంటున్నారు. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అనుకోవచ్చు మనం ఇది. రైనీ సీజన్ కదా అండి. ఈరోజు అందరికి చాలామందికి ఫీవర్స్ వస్తున్నాయి. బయట ఫుడ్ అస్సలు తీసుకోకండి, జంక్ ఫుడ్. మంచి ఇంట్లోనే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అయితే ఈ బీట్రూట్ చపాతి అసలు నేను ప్రాసెస్ ఎలా చేసుకున్నానంటే, ఫస్ట్ చపాతి బౌల్లో పిండి తీసుకోవాలి, ఆశీర్వాద్ పిండి. మీ ఇష్టం ఏ పిండి యూజ్ చేస్తారనేది మీ ఇష్టం. ఆశీర్వాద్ పిండి తీసుకొని అందులో బీట్రూట్ని గ్రైండర్ పట్టి అందులో వేసి కొంచెం ఆయిల్ పోసి మంచిగా కలుపుకున్నాను అన్నమాట. అలా ముద్దలాగా చేసుకొని తర్వాత ఇలా చపాతీ చేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని చపాతీ వేసుకోవాలి. అది 2 సైడ్స్ మంచిగా వేగాలన్నమాట. ఆయిల్ కూడా అప్లై చేయాలి. కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మంచిగా అంటే కొంచెం మెత్తగా మంచిగా ఉంటుంది అన్నట్టు. టేస్ట్ కూడా మీ ఇష్టం. అప్లై చేసుకోకపోయినా బెటర్, ఇంకా హెల్త్కి ఇంకా చాలా బెస్ట్ అన్నమాట. కానీ నాకు అలవాటు కాబట్టి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను అప్లై చేసుకుంటున్నాను ఆయిల్. అయితే నేను అనుకున్నాను, అసలు హౌస్ వైఫ్ అందరూ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ అంత ఈజీయా అనుకున్నాను. కానీ యూట్యూబ్ ఛానల్ అనేది చాలా కష్టం అండి నిజంగా. ఒక వీడియో సెల్ఫ్గా తీసుకొని మనమే ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా కష్టం. అసలు నేను ఎంత ఈజీ అనుకున్నా కానీ చాలా కష్టమైపోయింది. అంత ఈజీ కాదు యూట్యూబ్ని డెవలప్ చేయడం అనేది. వీడియో అప్లోడ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి ఇవ్వడం అనేది, సెల్ఫ్గా చేసుకోవడం అనేది ఇంకా చాలా కష్టమా. అయితే ఇన్ని రోజులు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే వెమ్లవాడకి, కొండగట్టుకి దర్శనంకి వెళ్ళాము. అయితే మేము రీసెంట్గా ఆటో తీసుకున్నాం అన్నమాట, ఓన్ మనీతోని. అందుకు దేవుడు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము. అందరికి కూడా ఫీవర్స్ వచ్చాయి. అంటే టెంపుల్కి వెళ్తే కొంచెం పీస్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము టెంపుల్కి. ముందుగా గంజి తీసుకొని అందులో నూనె పోసి అందులో కొన్ని పోషిత్తులు, కరివేపాకు, మిర్చి వేయాలి. అది కొంచెం వేగే వరకు వెయిట్ చేయాలన్నమాట, ఒక 2 మినిట్స్ దాకా. తర్వాత కొంచెం కలుపుకోవాలి, అటు ఇటు కలుపుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఆయిల్లో వేగేదాకా వెయిట్ చేయాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయో అంత మంచిగా ఉంటుంది టేస్ట్. అలా 2 మినిట్స్ అలా వెయిట్ చేసుకోవాలన్నమాట. వెయిట్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. సీడ్స్ వేసుకోవాలి. తర్వాత సీడ్స్ ఏంటంటే హెల్త్కి ఎంతో మంచిది అన్నట్టు. మార్నింగ్ రొటీన్గా తింటారు చాలామంది, హెల్త్కి చాలా మంచిది. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అన్నమాట కర్రీ. తర్వాత కొంచెం ఎల్లిగడ్డ వేసుకోవాలన్నమాట. ఎల్లిగడ్డ అంటే అల్లం వేసుకుంటారు, నేను ఎల్లిగడ్డ వేసుకుంటాను అన్నట్టు, వెజ్ కర్రీ కదా. తర్వాత 2 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత ఒకసారి 2 టైమ్స్ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం మీ ఇష్టం, టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటే మొత్తం కర్రీలో మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసాను అన్నమాట. నేను వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా పెడితే మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకుని ఇంకా మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా పెడితే ఇంకా మంచి దగ్గరికి వస్తుంది అన్నమాట కర్రీ. దగ్గరికి వస్తే టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేశాను. కొత్తిమీర వేసాక 2 మినిట్స్ అలా ఉంచుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా 2 మినిట్స్ తర్వాత కర్రీ అయిపోయింది. అలా ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకున్నాను అన్ని. ప్లేట్లో బీట్రూట్ చపాతీ అండ్ కర్రీ, క్యారెట్స్ పెట్టుకున్నాను. ఇలా సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.